గురుగారు, జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి తేడా ఏమిటి? ఆత్మజ్ఞానం యొక్క ప్రత్యేకత ఏంటి? జ్ఞానము యొక్క లక్షణమే ఆత్మను గురించి తెలుసుకొనుట. ఆత్మను గురించి తెలుసుకోకపోతే జ్ఞానం కాదది. జ్ఞానము అని మనం ఏమనుకుంటున్నామంటే, ఇదిగో ఇక్కడ ఈ వస్తువు ఉన్నది, ఇది నాకు తెలిసిందే కదా, తెలిసింది ఏదైతే ఉన్నదో అది జ్ఞానం. దీన్ని ఏమంటామంటే వస్తు జ్ఞానము అని అంటాం. ఫలానా వస్తువు అక్కడ ఉన్నది అనేటువంటిది తెలుసు కనుక వస్తు జ్ఞానం. కానీ అసలు జ్ఞానం ఏది అంటే ఆత్మజ్ఞానమే జ్ఞానం. ఈ శరీరమే నేను అని అనుకుంటే అది జ్ఞానం కాదు, అజ్ఞానం. నేను ఆత్మ వస్తువుని అనుకుంటే అది జ్ఞానం. చేయి ఉన్నది, మీ చేయిని పట్టుకుని అలా పైకెత్తి ఇది ఎవరిది అని అడిగారు అనుకోండి, ఎవరైనా మీరు ఏమంటారు? నాది అని అంటారు. ఈ చెయ్యి నాది అంటున్నాం, ఈ కాలు నాది అంటున్నాం, ఈ ముక్కు నాది అంటున్నాం. మరి నువ్వెవరివి? నాది అంటున్నాం కదా, నువ్వెవరివి? ఆ నాది అంటున్న వాడెవ్వడు? వాడెక్కడున్నాడు? ఇది నాది మాత్రమే, అది వేరే వస్తువు నాదై ఉన్నది. ఓ పెన్ అక్కడ పెట్టాం, ఇది ఎవరిది? నాది అంటున్నాం. అట్లాగే చేతిని అంటున్నాం, కాలు అంటున్నాం. కనుక శరీరం నీది కాదు. ఏది నీది? ఆత్మ మాత్రమే నీది. నీవు ఎవ్వరు అంటే ఆత్మయే. ఆ విషయాన్ని తెలుసుకోవడమే కాక ఆ విషయాన్ని విశ్వసించి కనుక ఉన్నట్లయితే దాన్ని ఆత్మజ్ఞానం అంటాం. కనుక అసలు జ్ఞానం అనే పదార్థమే ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు కాదు. ఆత్మజ్ఞానం తెలిసినప్పుడే అతడు జ్ఞాని, అంతే.